హైదరాబాద్ షాన్గా పిలిచే సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధమైందే. జంట నగరాల్లో సదర్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముస్తాబు చేసిన దున్నపోతుల్ని ఇందులో ప్రదర్శిస్తున్నారు. ఇక దున్నపోతుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈసారి ఉత్సవాలకు హర్యానా నుంచి వచ్చిన యువరాజ్ దున్నపోతు స్పెషల్ అట్రాక్షన్. హైదరాబాద్ బిర్యానీ, చాయ్, బోనాలకు ఎలా ఫేమస్సో యాదవులు ఎంతో సంబరంగా జరుపుకునే సదర్కు అంతే ఫేమస్. దీపావళి మరుసటి రోజు ప్రారంభమయ్యే ఈ సదర్ సమ్మేళనాన్ని వైభవంగా జరుపుకుంటున్నారు యాదవులు. కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి తమ పశు సంపదను కాపాడిన రోజుగా భావించి ఈ పండుగను జరుపుకుంటారు. పశువులకు అధిపతి అయిన దున్నను అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం జరిగే సదర్ సమ్మేళనంలో దున్నల్ని ఊరేగిస్తారు. ఈ ఒక్కటి ఏంటంటే మాకు ఈ నారాయణగూడ ఉత్సవం అనేది యాదవ్ సోదరులు హైదరాబాద్ నలుమూలల నుంచి వచ్చి ఒకరినొకరు అలాయ్ బలాయ్ తీసుకొని వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు ఇలాంటి మేలు రకం ముర్రా జాతి మనం ఇక్కడ ప్రవేశపెట్టినట్టయితే హైదరాబాద్కి కల్తీ పాలు అనేది మొత్తం పోవడం ఒకటి. ఎందుకంటే దీనివల్ల పాల ఉత్పత్తి చాలా పెరుగుతుంది. 13th రోజు చాలా పెద్ద ఎత్తున దీని ప్రోగ్రాం జరుగుతుంది. నగరంలోని నారాయణగూడ, ఖైరతాబాద్, కార్వాన్, లంగర్ హౌస్, ఆసిఫ్ నగర్, మోతీనగర్, పంచగుట్ట, బేగం బజార్, లింగంపల్లి, కూకట్పల్లి తదితర ప్రాంతాలలో సదర్ను వైభవంగా జరుపుకుంటున్నారు. డప్పు దరువుల మధ్య పలు రకాల విన్యాసాలు చేస్తూ వాడవాడలా దున్నపోతులను ఊరేగిస్తున్నారు. దున్నపోతులతో పలు రకాల విన్యాసాలు చేయిస్తూ ఆహుతులను ఆకర్షిస్తుంటారు. ఈసారి సంబరాలకు ప్రత్యేక ఆకర్షణ నిలిచింది హర్యానాకు చెందిన యువరాజ్ అనే దున్నపోతు. దీని విలువ అక్షరాల 7 కోట్ల రూపాయలు. ఇంకా దున్నపోతుల మీద ఎక్కి డాన్స్ ఆడడం, కటింగ్, ఇది ఒక మా మెయిన్ పండుగలాగా చేసుకుంటాం మేము ఈ దీపావళి అనేది. మొత్తానికి జంట నగరాల్లో సదర్ వేడుకల్లో యాదవులు ఉత్సాహంలో పాల్గొని సంబరాలు జరుపుకుంటున్నారు.